साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः शांति शांति शांति। ओम श्री साईराम। ముందుగా జక్కేపల్లి గ్రామంలో ఈ సభ జరుగుతోంది. ఇక్కడికి మేము రావడానికి మాకు అవకాశం ఇచ్చిన స్వామికి అనేక కోటి ప్రణామాలు ఎట్ హిస్ లోటస్ ఫీట్. ఈరోజు నిజంగా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ మా అందరికీ, చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఎందుకంటే పొద్దున 8 నుంచి ఇప్పటిదాకా ఇంకా మన కార్యక్రమాలు అవుతూ ఉన్నాయి. చాలా రోజుల తర్వాత మేము ఇంత టైము స్వామి పనిలో స్పెండ్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఏంటంటే ఈ మధ్యకాలంలో అరపూటో లేదా ఒక పూటో లేదంటే ఏదో ఒక రోజు నెలలోనో జరిగేది. కానీ ఇంతమందిని కలవడం అనేది మాకు రోజు జరగదు. అందులో అన్న చెప్పినట్టు ఈ మధ్యకాలంలో కొంచెం సత్తుపల్లికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని స్వామి మందిరంలో, అక్కడి నుంచి వేంసూరుకి వెళ్ళి అక్కడ వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ ఒక చిన్న యాక్టివిటీ లాగా చేసి ఈ జరిగే టైంలో అన్న వాళ్ళు వెనక్కి వచ్చేసారు. వాళ్ళు అడుగుతున్నారు వచ్చిన తర్వాత ఏం జరిగింది, బాగా జరిగిందా అని. బాగా కాదు, బ్రహ్మాండంగా జరిగింది. వాళ్ళు పేరుకే బాల వికాస్లో లేరు, కానీ బాల వికాస్ పిల్లలకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది నేను ఇవాళ నేర్చుకుంది, ఈ రోజుల్లో మనం 100లో 95% మంది దగ్గర లేని ఒక విలువ, ఒక ముఖ్యమైన విషయం, స్వామికి నచ్చే విషయం వాళ్ళ దగ్గర చూసిందంటే సైలెన్స్. ఎంత సైలెంట్గా ఉన్నారంటే పిల్లలు. ఎవరు మాట్లాడి వక్త ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు ఇంత ఎనర్జీ యూజ్ చేస్తే చాలండి వాళ్ళ మైక్లో. మొత్తం కంటెంట్ లాస్ట్లో కూర్చున్న వాడికి కూడా వినిపిస్తుంది. లాస్ట్లో కూర్చున్న వాడికి వినిపిస్తుంది అంటే అది వాళ్ళ గొప్ప విషయం, వాళ్ళ గొప్పతనమే అది. వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ గ్రూప్లో ఉన్న చివరి విద్యార్థికి కూడా ఆ విషయం చేరుతుంది. సైలెన్స్ అనేది మెయింటైన్ చేయకపోతే లాస్ట్ కాదు కదా, ఫస్ట్ 2 లైన్లు ఉన్న వాళ్ళకి కూడా వినిపించదు. ఇప్పుడు ఎవరు ఇంటరాక్ట్ అవ్వలేరు, అందరూ డిస్ట్రాక్ట్ అవుతారు. ఇది గొప్ప విషయం మేము నేర్చుకుంది. ఇంకొకటి, ప్రతి విషయం వాళ్ళు కూలంకుషంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు స్వామి విషయాలు ఇవాళ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము. ఇవాళ చెప్పిన విషయం స్వామి గురించి ఏంటి అంటే, మీరు చిన్న వయసులో ఉన్నారు, 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతిలో ఉన్నారు. ఈ రోజు నుంచి మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రతిరోజు మీరు నామస్మరణ చేయండి అని చెప్పాం. బట్ నామస్మరణ అంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫ్రెండ్ ఎవరో ఒకరు తోడుగా ఉండాలనుకుంటారు. కొన్ని పరిస్థితులలో ఎవరు మీ తోడుగా ఉండరు. అటువంటి సమయాల్లో మీరు ఎవరిని మీరు ఫ్రెండ్గా ఊహించుకుంటారు అంటే స్వామి. అది ఏదో ఒక రూపంలో భగవంతుడిని మీరు ధ్యానం చేసుకోవాలి. సో ఆ నామస్మరణ అనేది మీరు గట్టిగా పట్టుకోవాలి అని ఇవాళ పిల్లలకి ఏదో ఒక రూపంలో చెప్పాలని ఒక చిన్న డ్రామా లాగా ఏదో చేసి చూపించాము. కానీ తర్వాత వాళ్ళు వచ్చి అడిగిన క్వశ్చన్స్ కానీ వాళ్ళు అడిగిన విధానం కానీ నేర్చుకోవాలనే ఆ జిజ్ఞాస వాళ్ళకున్న విధానం చూసి దిస్ ఈజ్ వాట్ స్వామి ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఎవ్రీ యూత్ ఆర్ ఎవ్రీ డివోటీ అని అనిపించింది మాకు. దిస్ ఈజ్ అ గ్రేట్ లెర్నింగ్ ఫర్ మీ టుడే. చాలా ఆనందంగా జరిగింది. ఇక మా విషయానికి వస్తే, మీ అందరు ఎంత స్వామితో జర్నీ చేశారో మేము కూడా అంతే జర్నీ చేసాం. ఇప్పుడు అన్న చెప్పమంటారు కాబట్టి ఇక్కడ చెప్తున్నాం, కానీ గొప్పగా నేర్చుకునేవి ఏం లేదు. ఎందుకంటే నేను నా పర్టికులర్గా స్వామి దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు చెప్తాను. అన్లైక్ ఎనీ అవతార్ అంటే ఇప్పుడు షిరిడి సాయిబాబా అవతారం తీసుకోండి, ఏ అవతారం తీసుకోండి, పూర్వం అవతారాలు మనం చూడలేదు. షిరిడి సాయిబాబా వారితో మాట్లాడే వాళ్ళు ఉన్నారా? మనకు తెలిసి లేరు. వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు, 10లో 5లో ఉంటారు. మనకు తెలిసిన ఒకే ఒక్క మనిషి పెద్దబొట్టు గారు పుట్టపర్తిలో ఆ 2 అవతారాలకు మధ్య ఇంటిగ్రేటెడ్గా ఉన్నారు కాబట్టి, ఆ కాంటెంపరీగా ఉన్నారు కాబట్టి ఆ రోజు మనకు తెలిసింది. లేకపోతే ఇంక మనకు తెలిసి షిరిడి సాయి అవతారంలో చూసిన వాళ్ళు ఎవరు తెలియదు. స్వామి విషయానికి వస్తే, ఇప్పటిదాకా చదివిన పురాణాలు, ఇతిహాసాలు, షిరిడి సాయిబాబా చరిత్ర కానీ ఏదైనా తీసుకుంటే వాటి డాక్యుమెంటేషన్ 4-5 చెప్పడం ద్వారానో బుక్కుల రూపంలోనో ఏదో రూపంలో మనకు చేరింది. స్వామి విషయంలో స్వామి స్వయంగా చెప్పారు మనకి.
స్వామి స్వయంగా చెప్పారు. ఒకటా రెండా? 1960వ సంవత్సరం దగ్గర నుంచి 2011 సంవత్సరం వరకు, 1958 నుంచి 2010 సంవత్సరం వరకు కొన్ని వందల డిస్కోర్సెస్ స్వామి ఉన్నాయి. కాకపోతే అన్ని డిస్కోర్సెస్ అంతసేపు వినడం మన వల్ల కాదు, కష్టం. కానీ సత్యసాయి మెసేజ్ ఏంటి అంటే అవన్నీ మెసేజెస్, స్వామి చెప్పిన మెసేజెస్ అవన్నీ. బట్ అవన్నీ పాటించలేని పక్షంలో స్వామి మనకి చెప్పింది లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇది కోర్ వాల్యూ ఆఫ్ వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ సత్యసాయి అంటే లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. బట్ దాన్ని డీప్గా ఎనలైజ్ చేసుకుంటూ, దాన్ని డీప్గా స్టడీ చేసుకుంటూ అది ఏంటి అనేది మనం అనుభవంలో ఆచరించగలగడం అనేది మనకి ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్రాబ్లం నన్ను అడిగితే. ఎందుకంటే మనం స్వామి సూక్తులు ప్రతి భజన మండలిలో చూస్తాము, ప్రతి మందిర్లో చూస్తాము, పుట్టపర్తిలో చూస్తాము. పొద్దున్న ఈరోజు ఫోన్ ఓపెన్ చేస్తే స్వామి వీడియో షార్ట్స్ రూపంలో కానీ, యూట్యూబ్లో కానీ, రేడియో సాయి కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, మెసేజ్ కానీ, స్వామి గైడెన్స్ అనేది రావడం ఒక ఉధృతంగా వరద ప్రవాహంలాగా వస్తుంది. కానీ దాన్ని పాటించగలగడం అనేది కొంచెం అంత ఈజీ కాదు. ఎందుకంటే 100 క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు నేను కూడా అనుకుంటున్నాం, ఒకసారి స్వామి ప్రేమే అల్టిమేట్, ప్రేమ ఉంటే అన్నీ సాధించినట్టే అంటారు. ఒకసారి సత్యం ముఖ్యం, సత్యం పట్టుకున్నవాడు ప్రపంచంలోకి ఏది పట్టుకోకర్లేదు అంటారు. ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పీచ్లో స్వామి ఒక్కొక్కలాగా చెప్తున్నారు కదా. అసలు ఏం పాటించాలి, ఏం పాటించకూడదు అనేది అర్థం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు మాకు యూత్కి వెలిగినటువంటి గొప్ప విషయం ఏంటంటే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, నా జీవితమే నా సందేశం. దీన్ని పట్టుకోవాలి అనుకున్నాం మేమందరం. దీన్ని పట్టుకోవాలి అనుకున్నప్పుడు మరి ఎట్లా పట్టుకోవాలి? మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, నా జీవితమే నా సందేశం అంటే మనం ఈరోజు ఏదైతే వయసులో మనం లైఫ్ని లీడ్ చేస్తున్నామో ఆ వయసుకు వచ్చేసరికి స్వామి ఏం చేసేవాళ్ళు? మనం ఈరోజు ఒక ఇంటర్మీడియట్ పిల్లవాడిని పట్టుకుంటే వాడు మొబైల్ ఫోన్ పట్టుకొని, టీవీ రిమోట్ పట్టుకొని కొంచెంసేపు ఆడుకొని, కొంచెంసేపు తిరిగి అటు ఇటు చేసి ఉన్న టైం అంతా చదువు మీద పెట్టకుండా ఏదో అట్లా ఇలా ఉన్నాడు. బట్ స్వామి ఆ టైంలో ఏం చేశారు? సత్యసాయి మిషన్ ఏ విధంగా తీసుకెళ్లారు, ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఎన్ని ఊర్లు తిరిగారు, ఎన్ని పాండురంగ భజన మండలి స్థాపించి ఎన్ని గ్రామాలలో నామస్మరణ చేశారు. ఈ విషయాలన్నీ మనం గుర్తు చేసుకోవచ్చు. రెండోది ముఖ్యంగా అంటే మేము కలిసినప్పుడు మేమందరం అనుకునే విషయం ఏంటి అంటే విలువలతో కూడిన జీవితమే విలువైన జీవితం, అంతమించి ఇంకేం లేదు. పిల్లలకైనా మేము ఇదే చెప్తున్నాం. యాక్చువల్గా ఏంటి విలువలతో కూడిన జీవితం అంటే ప్రతి విషయానికి, ప్రతి వస్తువుకి ఒక విలువ ఉంటుంది. ఆ విలువ దానికి ఉన్నప్పుడే దాన్ని మనం అంటే ఇప్పుడు ఒక పిల్లవాడికి మనం గోల్డ్ రింగ్ ఇచ్చామంటే వాడికి దాని వాల్యూ తెలియదు, ఎక్కడో పడేసుకుంటాడు. అదే ఒక ముసలాయనకు కానీ పెద్ద ఆయనకు కానీ బంగారు ఉంగరం ఇచ్చామనుకోండి, దాన్ని ఎట్లా పెట్టుకుంటాడు ఆయన? దాన్ని జాగ్రత్తగా పొట్లం కట్టి లోపల పెట్టుకొని దాని మీద ఒక గుడ్డ కప్పి చాలా జాగ్రత్త పెట్టుకుంటాడు. సో ఇది అతను ఎందుకు చేస్తున్నాడు, ఇతను ఎందుకు చేయట్లేదు అంటే దానికి అతని విలువ తెలుసు, దీనికి ఇతని విలువ తెలియదు. సో ఇది మనం జనరల్గా అర్థం చేసుకోవాలి అంటే మనకు అర్థమయ్యే విషయం. మరి ప్రతి విషయానికి, ప్రతి వస్తువుకి ఆ విలువ ఉంటుందా? ఉంటుంది. అట్లాగే ప్రతి మనిషికి కూడా ఉంటుందా అంటే ఉంటుంది. ఎట్లా తెలుస్తుంది మన మనిషి విలువ అంటే అతను ఉపయోగపడే విధానాన్ని బట్టి 10 మందికి. మనం ఎంతైతే సొసైటీలో ఉపయోగపడతామో మనకంత వాల్యూ క్రియేషన్ ఉంటుంది. మన ఇంటి పక్కవాడికి కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి ఉపయోగం లేదనుకోండి, మనం ఒక గ్రూప్లో, సమూహంలో మనం ఉన్నా లేకపోయినా మన గురించి పెద్దగా ఎవరు ఆలోచించరు. ఎందుకంటే అతను ఉన్నా ఏమీ చేయడు, అతను లేకపోయినా కూడా జరిగేది ఏం లేదు, జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఎంతోమంది జీవితాలలో ఇంపాక్ట్ క్రియేట్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, అటువంటి మనిషి ఒక రోజు ఊర్లో కనిపించకపోయినా ఆ ఊర్లో చాలామంది అడుగుతారు, ఎందుకు ఈ మనిషి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు, ఆ మనిషి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే అతని వల్ల సహాయం పొందినటువంటి ఒక అవ్వ ఉండొచ్చు, అతని వల్ల సహాయం పొందిన ఒక కుటుంబం ఉండొచ్చు, అతని వల్ల ఎంతో నేర్చుకుంటున్న ఒక విద్యార్థి ఉండొచ్చు, అతని వల్ల ఇన్స్పైర్ అవుతున్నటువంటి ఒక యూత్ గ్రూప్ ఉండొచ్చు. సో దట్ పర్సన్ ఈజ్ క్రియేటింగ్ ఇంపాక్ట్ ఇన్ ద విలేజ్. సో అతను ఈ లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అనే ఒక కాన్సెప్ట్ని తన లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తూ తను కొన్ని విషయాలు నేర్చుకున్నాడు, దాన్ని ఆచరణలో పెట్టాడు. ఆచరణలో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా తన లైఫ్కి ఒక విలువ వచ్చింది. సో మన విలువను మనం పెంచుకోవాలి అనుకుంటే ఏకైక మార్గం స్వామి ఇచ్చినటువంటి ఆ ఫార్ములా లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇది మేమందరం అర్థం చేసుకున్నాం. ఇంకా మా డైలీ సాధనలో మేము యూత్ అందరం చేసేది ఏంటి అంటే
నెలకి ఒకసారి ఖచ్చితంగా ఒక ఫిజికల్ యాక్టివిటీ. అంటే బాడీ కాన్షియస్నెస్ అనేది ఎంత తగ్గితే భగవంతుడితో అంత మనం కనెక్ట్ అవుతాం అనేది స్వామి చాలాసార్లు చెప్పారు. బట్ దాన్నే కంటిన్యూస్గా స్వామి చేయించలేదు. ఇనీషియల్ డేస్లో మీరు యువకులుగా ఉన్నప్పుడు ఊరు తిరగండి, ప్రతి గ్రామానికి వెళ్ళండి, ప్రతి వీధికి వెళ్ళండి, అందరి దగ్గరికి వెళ్ళి సేవలు చేయండి, మీ ఎనర్జీని అంతా కూడా సొసైటీ మీద వాడండి అని చెప్పారు. అది చేసే ప్రాసెస్లో మీరు చాలా నేర్చుకుంటారు, చాలా విషయాలు మీకు తెలుస్తాయి. తెలిసిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత మీరు 10 మందికి చెప్పేవాళ్ళు అవుతారు. కానీ ఎప్పుడు మనం చెప్పేవాళ్ళం అవుతామంటే పలానా వ్యక్తిని ఆ పని చేయి, పలానా వ్యక్తిని ఈ పని చెయ్యి అని చెప్పే ముందు ఈ పనిలో ఎంత శ్రమ ఉంది, ఆ పనిలో ఎంత శ్రమ ఉంది, ఈ పని చేయడానికి ఈ మనిషికి ఉన్నటువంటి ఎనర్జీ సరిపోతుందా, ఈ మనిషిని అక్కడ రైట్ టైంలో పెట్టచ్చా. మన దగ్గర 4 యూత్ ఉన్నారనుకోండి, ఒక అబ్బాయి భజన్స్ బాగా పాడుతుంటాడు, ఆ అబ్బాయిని భజన సెక్షన్కి రెడీగా పెట్టడం. ఇంకొక అబ్బాయి బాగా అందరితో మాట్లాడగలుగుతాడు, సత్యసాయి ఆర్గనైజేషన్ని యూత్ వింగ్ని రిప్రజెంట్ చేస్తూ 10 మందితో మాట్లాడడానికి ఆ అబ్బాయిని ముందు పెట్టుకోవాలి. ఇంకొక అబ్బాయి దగ్గర బాగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉందనుకోండి, కంప్యూటర్ పని చేసే విషయాలు మనం నేర్పిస్తాం. కానీ 99% మనం చేయవలసింది ఏంటి అంటే మన దగ్గరకు వచ్చిన ప్రతి యూత్ని ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ చేయగలగడం. ఇది మేము పాటిస్తున్నాం యాక్చువల్గా. సో మన దగ్గరికి ఒక 30 మంది కానీ 40 మంది కానీ యూత్ వస్తే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉండాలి, ఏదో ఒక రకంగా ఆ పని వాళ్ళు చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అంటే ఎవరు ఖాళీగా ఉండరు. ఏ 2-3 యూత్ కలిసి పిచ్చాపాటి మాట్లాడుకోవడం వల్ల టైం వేస్ట్ కాదు, దాన్నవే ఎరేజ్ అవ్వవు. సో ఇది మేము పాటిస్తున్నాము. ఇంకా యూత్ ఏమైనా స్పెషల్గా ఉంటే వాళ్ళకి చెప్పొచ్చు, కానీ అదే చాలామంది పెద్దవాళ్ళు, చాలామంది సీనియర్ డివోటీస్ ఉన్నారు అక్కడ. మేము చెప్పేంత మా దగ్గర ఏమి లేదు, మేము ఇంకా నేర్చుకుంటున్నాము, ఇప్పుడే స్టార్ట్ చేసాము చెప్పాలి అంటే. బట్ మేము ఫస్ట్ నుంచి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చింది, ఎప్పుడైనా సేవ ఆపర్చునిటీ ఉంది అంటే ఫస్ట్ సేవకే వెళ్ళేవాళ్ళం, తర్వాత భజన, తర్వాత నామస్మరణ. ఇది మేము చేసేవాళ్ళం. దయచేసి నేను నేర్చుకున్న ప్రకారంగా ఎక్కువ ఎవరైతే పనిలో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకి తక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది, తక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది బ్రెయిన్లో. ఇది మటుకు నేను నేర్చుకున్నాను. ఎక్కువ ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీస్లో, సర్వీసెస్లో ఇన్వాల్వ్ అవ్వకుండా యంగ్ స్టేజ్లో ఆధ్యాత్మికంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకి కొంచెం అది తొందరగా స్వామి విషయాలు అర్థం కావడం కష్టం అనేది అయితే నేను దృఢంగా నమ్ముతున్నాను. సో మీ గ్రామంలో యూత్ ఎంతమంది ఉన్నారో తెలియదు. నేను కూడా మన బ్రదర్తో ఒకసారి మాట్లాడతాను, సైదులతోటి బ్రదర్తో మాట్లాడతాను ఒకసారి. ఎంతమంది అయితే ఉన్నారో సాధ్యమైనంత వరకు అందరినీ రప్పించగలగడం, వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయగలడం ఇంపార్టెంట్. ఇంకొకటి వయసైన వాళ్ళు మనం మాట్లాడుకున్నట్టు ఒక విషయం చెప్పారు, నగర సంకీర్తనలు లేదంటే స్వామి తాలూకు ఆధ్యాత్మిక యాక్టివిటీస్, భజన్స్ ఏవైనా సరే, సేవ అయినా సరే, ఇంక్లూడింగ్ సేవ కూడా 3, 2, 5 ఈ విధంగా వస్తున్నప్పుడు అది మొక్కుబడిగా జరుగుతుంది అంటే జరుగుతుంది యాక్టివిటీ. ఫ్రాంక్గా చెప్పాలి అంటే అది నెంబర్స్ కోసం మనం చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా ఉద్దేశం. దాని బదులు మనం ఏం చేయొచ్చు అంటే నెలలో ఏ రోజైతే అందరికీ వీలవుతుందో, ఏ రోజైతే ఎక్కువ మంది యూత్ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుందో ఆ రోజు మనం సిన్సియర్గా ఎక్కువ టైం పెట్టి చేద్దాం. దానివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ అనేది అందరికీ పాస్ ఆన్ అవుతుంది. స్వామి తాలూకు డివైన్ ఎక్స్పీరియన్స్, ఆ డివినిటీ అనేది అందరూ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఒకసారి ఆ బెల్లం టేస్ట్ కనుక ఎక్స్పీరియన్స్ చేయగలిగితే పదే వాళ్ళే వస్తారు. అప్పటి నుంచి ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రీక్వెన్సీ. ఏదైతే వాళ్ళు స్వామి సమితికి వచ్చే ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, ఇంక్రీజ్ అవుతుంది. మనము ఈ నెలలో 4 చేయాలంటే ఖచ్చితంగా 4 చేయాల్సిందే అని డేట్ వైజ్గా ఇంపార్టెన్స్ ఇచ్చి చేసుకుంటూ వెళ్ళడం వల్ల అందరూ వస్తే సంతోషమే, బట్ మినిమం నెంబర్ ఇంత అనేది మనం పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అనేది మేము ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకున్నాం. మేము కూడా కొన్నిసార్లు ఈ ఉద్యోగరీత్యా ఉన్న ఇష్యూస్ వల్ల మంత్లీ 2-3 సార్లు చేసే పనులు కూడా మంత్లీ వన్స్కి షిఫ్ట్ చేసేసాం. కానీ ఆ ఒక్కరోజు మటుకు అందరూ వస్తారు, అందరూ వీలే ఒకరోజు పెట్టుకుంటాం, అందరూ వస్తారు. నెలలో ఏ రోజు చేసుకోవాలో ఒక నెల ముందే చెప్తాం కాబట్టి ఇంకే పనులు పెట్టుకోరు. దట్ ఈస్ ద వే వీఆర్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ జాయ్. స్వామి చెప్పారు మీనింగ్ ఆఫ్ జాయ్, జీసస్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, యూ లాస్ట్. అంటే భగవంతుడు ముందు పెట్టుకోవాలి, చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరినీ తర్వాత పెట్టుకోవాలి, నీ విషయం అనేది చివరిగా పెట్టుకోవాలి. ఈ విధంగా నువ్వు నీ టైం టేబుల్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా స్వామిని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఇంకా భజన్ సెషన్స్, యూత్ పార్టిసిపేషన్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే ఓవర్ నైట్ మిరాకిల్స్ అయితే ఏమి జరగవండి. అంటే ఈ మధ్య నేను
పుట్టపర్తిలో కూడా చాలామంది బ్రదర్స్ తోటి అందరితోటి మాట్లాడుతూ అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే ఈవెన్ 2018లో ఏదైతే 2018లో తెలంగాణ పర్తి యాత్ర జరిగిందో, యూత్ పర్తి యాత్ర, ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ తెలంగాణ యూత్ పర్తి యాత్ర భజన్ సెక్షన్. 2018లో భజన్ సెక్షన్ మొత్తానికి నేను ఇన్ఛార్జ్ అనమాట. అప్పుడు నేను అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళతో పనిచేశాను. అందరితోటి భజన్స్ ప్రాక్టీస్ చేయించాను. స్వామి సాక్షిగా సాధ్యమైనంత వరకు 100 మంది వస్తే ముందుకి 99 మందికి అవకాశం ఇవ్వగలిగాం. అది గ్రూప్గా చేసో ఇద్దరిని కలిపో ముగ్గురు కలిపో. కానీ అక్కడ వచ్చిన గ్రేట్ లెర్నింగ్ ఏంటంటే మన సమితిస్లలో కానీ ఎక్కడైనా సరే యాక్టివేట్ అవుతుంది ఎప్పుడు అంటే ఒక పర్తి యాత్ర ఉన్నప్పుడు. పర్తి యాత్ర ఉంది అంటే నెల రోజుల ముందు నుంచి సందడి, ఆనందము, ఆవేశము, ఆగ్రహం అన్నీ వచ్చేస్తాయి. అన్నీ ఎక్స్ట్రీమ్, ఆనందం, ప్రేమ అన్నీ ఎక్స్ట్రీమ్. సో అతి సర్వత్రా వర్జయత్, ఏది ఒక్క రోజులో అయితే ఓవర్ నైట్గా రాదు. బట్ ఈ పర్తి యాత్రలో మనం ఏవైతే చేయలేకపోయామో మేబీ నెక్స్ట్ పర్తి యాత్రకు వచ్చేసరికి, అంటే అట్లీస్ట్ యూత్ వరకే మాట్లాడుతున్నాను, పెద్దవాళ్ళ గురించి చెప్పట్లేదు, యూత్ వరకే మాట్లాడుతున్నాను. ఏం చేయొచ్చు అనేది ఒక ప్రణాళికాబద్ధంగా ఒక అంతకంటే ముందు నుంచి చేసుకోవడం అనేది బెటర్. ఏం అక్కర్లేదు, వారానికి ఒక భజన పాటే నేర్చుకుందాం, అది పాడదాం. పాడిన తర్వాత అది కరెక్ట్గా పాడుతున్నామా లేదా, బాగా భజన పాడేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కరెక్షన్ చేయించుకుందాం. అప్పుడు అందరికీ ఆ భజన వచ్చేస్తుంది. తర్వాత ఇంకొక భజన, అట్లా ఒక పర్తి యాత్ర నుంచి ఇంకో పర్తి యాత్రకు వచ్చే టైం కల్లా ఇంట్రెస్ట్ ఉన్న భజన సింగర్స్ అందరూ ముందుకి ఐడెంటిఫై చేయగలుగుతాము. చేసిన వాళ్ళల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవ్వగలుగుతాము. ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ది బెస్ట్గా స్వామి ముందు ప్రజెంట్ చేయగలుగుతారు. దానివల్ల ఈ డిస్ట్రిక్ట్ చాలా బాగా పర్ఫామ్ చేసింది, చాలా బాగా పాడారు. పాత రికార్డు ఒకవేళ వాళ్ళు ప్లే చేసుకొని ఈ రికార్డు కనుక ప్లే చేసుకుంటే పుట్టపర్తిలో వాళ్ళే చెప్తారు చాలా బాగా జరిగింది, చాలా బాగా పాడారు వీళ్ళు అని. అది ఎందుకు జరిగింది అంటే ప్రణాళికాబద్ధంగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా మెల్లమెల్లగా చేశాం కాబట్టి. ఎందుకు ఇది చేస్తున్నాము అంటే 2 కారణాలు. ఫస్ట్ కారణం స్వామి. ఏంటి అంటే స్వామి వాంట్స్ పర్ఫెక్షన్. ఈవెన్ పర్తిలో ఇప్పుడు పాడే భజన్ సింగర్స్ కూడా మీరు యూట్యూబ్ వీడియోస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కనుక మీరు వింటే, ఒక భజనని 100 సార్లు ప్రాక్టీస్ చేసావా అని అడిగిన సందర్భాలు ఉన్నాయి స్వామి. ఒక భజనని 100 సార్లు ప్రాక్టీస్ చేసావా? 100 సార్లు అనే మాట స్వామి ఎందుకు వాడారు అంటే, ఫస్ట్ సార్లు టెక్నికల్గా అంటే రాగము, తాళము, భావం అవన్నీ కరెక్ట్గా వచ్చేటట్టు. నెక్స్ట్ 20 సార్లు ఏమో ఆ రూపం, అంటే స్వామి చెప్పారు కదా, నామం ఎక్కడైతే చెప్తామో ఆ నామం తాలూకు రూపము గుర్తొస్తుంది. అంటే మనం రామ అన్నప్పుడల్లా రామ రూపం గుర్తొస్తుంది. రామ రూపం గుర్తొచ్చినప్పుడు రాముడు రూపం ద్వారా మనం ఏం తెలుసుకుంటాము? రాముడు అంటే ధర్మానికి ప్రతిరూపము, రాముడు అంటే పితృవాక్య పరిపాలన, రాముడు అంటే ప్రజా రక్షణ, అంటే రాజు ఎలా ఉండాలంటే రాముడిలాగా ఉండాలని. రాముడు అంటే ఇంకా ధర్మానికి ఇంకేం ఎగ్జాంపుల్ రాముడే చెప్తాం. కృష్ణ అని పాడామనుకోండి, కృష్ణ అంటే కృష్ణ తత్వం అనేది మెల్లగా మనకు అర్థమవుతుంది. సో స్వామి చెప్పారు, పదమునకు అర్థమే పదార్థం. రామ అనే పదమునకు ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఏంటో తెలుసుకోగలిగితే ఆ పదానికి నీకు విలువ అర్థమవుతుంది. అట్లాగే స్వామి చిన్న ఎగ్జాంపుల్గా చెప్పారు. ఒక పకోడీ ఉంది, ఆ పకోడీ అనే పదార్థానికి పేపర్లో చుట్టిన తర్వాత తిని అంతా వాడిన తర్వాత పకోడీ మొత్తం తినడం అయిపోయింది. కానీ పేపర్కి ఆ పకోడీ వాసన ఇంకా అంటుకునే ఉంది అన్నారు స్వామి. ఎందుకు అంటుకునింది అంటే ఆ పదార్థం తాలూకు ఐడియా, ఆ పదార్థం తాలూకు ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ దానికి అంటినాయి. అందుకని ఆ కాగితము ఆ పదార్థం తాలూకు ఆ ముద్రని తీసుకొని వెళ్తుంది, ఇంకా ఆ విషయాలను తీసుకొని వెళ్తుంది. అట్లాగే ప్రతి పదం మీరు రిపీట్ చేసేటప్పుడు భజనలో ఫస్ట్ అండర్స్టాండ్ ద భజన్, అర్థం చేసుకోండి, భజన ఏంటో అర్థం చేసుకోండి, భజన మీనింగ్ ఏంటో అర్థం చేసుకోండి. దాని తర్వాత పదాలు కరెక్ట్గా మనం పలుకుతున్నామో లేదా అర్థం చేసుకోండి. తర్వాత దాన్ని వినండి ఎక్కువ. ఇప్పుడు నేను నా విషయంలో జరిగిన ఒక గొప్ప మిరాకిల్ ఏంటి అంటే 2006-07 సంవత్సరంలో స్వామి ఉధృతంగా రుద్రం చేయండి బంగారు భద్రంగా ఉంటారు, రుద్రం చేయండి భద్రంగా ఉంటారు అని 4-5 డిస్కోర్సెస్లో చెప్పారు. నాకు 4 తిరిగేది కాదు. మరి రుద్రం చాలా కష్టం, అసలు అవుతుందా? పక్కన వాళ్ళు చదువుతుంటే పుట్టుపొట్లు అనుకునేవాడు, అసలు ఇది ఈ జీవితంలో మనతో కాదనుకుంటా. బట్ మనతో కాని విషయమే కాబట్టి భగవంతుడికి అడగాలి. సో స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు ఇంకా స్వామి ఉన్నారు, స్వామి నాకు రుద్రం బాగా నేర్చుకోవాలనుంది, బ్లెస్ చేయండి, ఇంతే అడిగింది. అది 2007 సంవత్సరం.
7 తర్వాత 8, 9 సంవత్సరాలు అవుతున్నాయి. 2009లో అంటే అప్పుడు ఇంకా మేము ఎడ్యుకేషన్ అయిపోయి జస్ట్ జాబ్స్లోకి వెళ్తున్న టైము. అప్పుడంతా ఫైనాన్షియల్గా అంతా 2009-10 సంవత్సరంలో ఫస్ట్ అప్పుడే ఐపాడ్స్, ఇయర్ ఫోన్స్ అవన్నీ వచ్చినాయి అనమాట. అప్పుడు తీసుకొని ఫస్ట్ నేను లోడ్ చేసుకుంది రుద్రం చాంటింగ్. నా మొబైల్ ఏదైతే ఆడియో వచ్చిందో దాంట్లో రుద్రం చేసుకున్నాను. తర్వాత ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రుద్రం, వచ్చేటప్పుడు రుద్రం, వెళ్ళేటప్పుడు రుద్రం, వచ్చేటప్పుడు రుద్రం. నేనేమి చదవలేదు, రుద్రం పెట్టుకున్నా అంతే. 90-95 రోజులు, ఒక 100 రోజులు కనీసం అదే చేసి ఉంటాం. 3-4 నెలలు ఏమీ చేయలేదు, వినడం, శ్రవణం. తర్వాత దాంతోపాటు కీర్తనం, దాంతోపాటు అంటే ఈసారి నేనేం చేశానంటే రుద్రం వింటూ నేను చెప్పేవాడిని. తర్వాత బుక్స్ వచ్చినాయి, స్వామి బుక్స్, అప్పుడే రుద్రం బుక్స్ వచ్చినాయి. ఆ బుక్స్ కొనుక్కొని దాంతోపాటు చదవడం స్టార్ట్ చేశాను. కరెక్ట్ స్వామి మహాసమాధి అయిపోయిన తర్వాత ఒకరోజు ఇట్లాగే డివోటీస్ అందరూ, అదొక వ్యాక్యూమ్ లాగా ఏర్పడింది. స్వామి లేరు అనే విషయం వ్యాక్యూమ్ లాగా ఏర్పడేసరికి వాళ్ళందరం అంటే మనలో మనం ఎనర్జైజ్ అవ్వడానికి ఈ గ్యాదరింగ్స్ ఇవన్నీ పెట్టుకున్నప్పుడు రుద్రం చాంటింగ్ చేస్తే ఫస్ట్ టైం నేను బుక్ లేకుండా ఏమీ లేకుండా చదవడం ఊరికే స్టార్ట్ చేశా గ్రూప్ తోటి. టు మై వండర్ ఏంటంటే మొత్తం అయిపోయేసరికి రుద్రం చదివేశాను, మొత్తం చూడకుండా చదివేశాను మొత్తం. 2007 అడిగింది, 2011 జరిగింది. ఇది మిరాకిల్ అనే చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు అందరూ అనుకోవచ్చు 2007 మీరు అడిగితే ఓవర్ నైట్ మీకు నాలుగు మీద పలికింది అనుకోండి, కాళిదాస్ లాగా ఏదో అమ్మవారు రాసినట్టు, అది మిరాకిల్ కదా? కాదు, ఇది కూడా మిరాకిలే. ఎందుకు? స్వామి ఏం చేసినా ప్రాక్టికల్గా ఉంటుంది. స్వామి నెవర్ డూ ఓవర్ నైట్ మిరాకిల్స్. అదే ట్రాన్స్ఫర్మేషన్. సత్యసాయి మిషన్ మెయిన్ పర్పసే హ్యూమన్ ట్రాన్స్ఫర్మేషన్. మన యూత్ ఎంతమందినైనా తీసుకోండి, బిఫోర్ సాయి, ఆఫ్టర్ సాయి అనేది స్టోరీస్ రాయొచ్చు. మేబీ అందరూ మాట్లాడలేకపోవచ్చు, అందరూ బయటకు వచ్చి చెప్పలేకపోవచ్చు, కానీ ఎవరైతే స్పిరిచువల్ జర్నీ చేస్తున్నారో వాళ్ళందరి దగ్గర కోకొలలుగా ఉంటాయి మిరాకిల్స్. ఏ వస్తు రూపంలో, విభూతి రూపంలో, ఉంగరాల రూపంలో కాదు, కానీ మార్పు, ప్రతిరోజు ఒక్కొక్క స్టెప్ మార్పు. సో స్పిరిచువాలిటీ అన్నాం. సో వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ అనేది మేము అగైన్ స్టడీ సర్కిల్స్లో డిస్కస్ చేస్తే, మీ డెఫినేషన్స్ ఎవరైనా స్పిరిచువాలిటీ గురించి చెప్తారంటే యూత్ వీఆర్ వెరీ హ్యాపీ. తర్వాత నేనేం అర్థం చేస్తున్నాను స్పిరిచువాలిటీ అనేది చెప్తాను, కంప్లీట్లీ ప్రాక్టికల్. ఎవరైనా యూత్ చెప్పగలుగుతారా వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ అకార్డింగ్ టు యూ? స్పిరిచువాలిటీ అంటే ఏంటి? వీఆర్ స్పిరిచువల్ సేవ్ ఆర్గనైజేషన్ కదా. స్పిరిచువాలిటీ అంటే ఏంటి? వేసేయండి. ఎవరైనా చెప్పగలుగుతారా స్పిరిచువాలిటీ అంటే? మీకు ఏమర్థమైందో? ఎందుకంటే స్వామి విషయము ఒక్కరికి ఒకేలాగా అర్థం కాదు, 100 రకాలుగా అర్థమవుతుంది. ఏది అర్థమైనా పర్లేదు, మనందరం రీచ్ అయ్యి చివరికి ఆ డెస్టినేషనే కాబట్టి నో ప్రాబ్లం. ఎవరైనా చెప్పగలుగుతారా స్పిరిచువాలిటీ అంటే ఏంటి, ఆధ్యాత్మికం అంటే ఏంటి? నేను అర్థం చేసుకుంది నేను చెప్తాను. సో నాకు జనరల్గా స్వామి ఎందుకు ఇష్టము అంటే, స్వామితో అసోసియేట్ అయిన తర్వాత మన మీద మనకి ప్రేమ పెరిగింది, మన మీద ప్రపంచానికి ప్రేమ పెరిగింది, మన మీద మనకి విలువ పెరిగింది, ప్రపంచం మొత్తంలో మన విలువ కూడా పెరిగింది. అందుకని స్వామి అంటే ఇష్టం. ఎందుకంటే ఇది జనరల్గా మన ప్లాన్ ప్రకారంగా వెళ్తే అవుతుందా అంటే అవ్వదు, గ్యారంటీగా అవ్వదు. ఎందుకు అంటే మనందరం అరిషడ్ వర్గాలకి బైండ్ అయి ఉంటాం. కామక్రోధ మోహ మదమాత్సర్యాలు లోపం వీటన్నిటికీ లోబడి ఉంటాం గ్యారంటీగా. స్వామితో ట్రావెల్ చేస్తే గొప్ప విషయం ఏంటి అంటే, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక టైంలో, ఏదో ఒక విధంగా ఎప్పుడు ఎల్లప్పుడూ సత్యధర్మ శాంతి ప్రేమ అహింస అనే స్వామి గుచ్చుతూనే ఉంటారు. ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి గుర్తొస్తుంది. ఒక మిరాకిల్ గుర్తొస్తుంది, ఒక మెసేజ్ గుర్తొస్తుంది, స్వామి స్పీచే గుర్తు రావచ్చు, ఒక భజన గుర్తు రావచ్చు, ఏదైనా గుర్తు రావచ్చు, సేవ గుర్తు రావచ్చు, ఏదైనా గుర్తు రావచ్చు. స్వామితో ట్రావెల్ చేస్తే అది మనకు బెనిఫిట్. అయితే స్పిరిచువాలిటీ అంటే ఏంటి ఇక్కడ అనేది స్వామి దగ్గర నుంచి అర్థం చేసుకుంది ఏంటి అంటే, ప్రాక్టికల్గా మాట్లాడితే ఒక మనిషి ఉన్నాడు, తన అబద్ధాలు బాగా చెప్తున్నాడు. ప్రతిరోజు కనీసం ఒక 10-15 అబద్ధాలు చెప్తున్నాడు అనుకుందాం. తర్వాత రోజు స్వామితో సాధన చేసి రోజు స్వామితో మాట్లాడే ఒక అలవాటు చేసుకున్నాడు. రాత్రి అయ్యేసరికి పడుకునే ముందు స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని, స్వామి ఈరోజు నాకు ఇలా జరిగింది, ఈ విధంగా నేను ఈరోజు గడిపాను అని దండం పెట్టుకొని పడుకున్నాడు. పడుకున్న టైంకి
ఆ అబ్బాయికి గుర్తొచ్చే విషయాలు ఏంటి? స్వామి ఫోటో చూడగానే, స్వామి ఫేస్ టు ఫేస్ చూడగానే గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ మనం చేసిన తప్పులన్నీ గుర్తొస్తాయి లిస్ట్. పొద్దున్నీ స్వామి ఆస్క్ యూ లైక్ వాట్ ద బెస్ట్ యూ డిడ్ విచ్ మేక్స్ మీ హ్యాపీ. ఈరోజు నన్ను ఆనందపరిచే ఒక విషయం చెప్పు, నువ్వేం చేసావో అని స్వామి అడిగినట్టుగా ఉంటుంది ఫోటోలు. కనీసం ఒకటన్నా దొరకాలి కదా, ఏదో ఒకటి దొరుకుతుంది, ఒక మంచి విషయం ఉంటుంది మనం చేసే రోజులో. బట్ ఓవరాల్గా చాలా ఉంటాయి. ఆ భయం, ఆ పాప భీతి పెట్టుకొని మరుసటి రోజు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, అబద్ధాలు ఎక్కువ ఆడుతున్నాను, నేను స్వామికి దండం పెట్టుకుంటుంటే నాకు ఎందుకో లోపల తెలియని ఒక భయం, అనీజీనెస్ వచ్చింది. సో ఐ షుడ్ బి కేర్ఫుల్ ఆన్ మై వర్డ్స్, కేర్ఫుల్ ఆన్ మై వర్డ్స్, వాచ్ యువర్ వర్డ్స్. అంటే నీ మాటలు నువ్వు సక్రమంగా జాగ్రత్తగా గమనించుకో అనే ఒక విషయం మనం అర్థం చేసుకొని ప్రయత్నిస్తూ 10 కాస్త 8 అయింది. తర్వాత రోజు అదే సాధనగా 8 కాస్త 7 అయింది, 7 కాస్త 6 అయింది, 6 కాస్త 4 అయింది, 4 కాస్త 3 అయింది, 3 కాస్త 2 అయింది. ఒక రోజు వచ్చింది, ఆ రోజు ఒక్క అబద్ధం కూడా నేను ఆడలేదు. ఈ 9 రోజులు హీ ఈజ్ ఇన్ స్పిరిచువల్ జర్నీ. దట్ ఈస్ వాట్ స్పిరిచువాలిటీ. 10 అబద్ధాలు ఆడేవాడు స్వామికి అత్యంత ఘనంగా పూజలు చేసి, మాలలు కట్టి, బ్రహ్మాండంగా డెకరేషన్ చేసి మరుసటి రోజు 11 అబద్ధాలు ఆడాడు. ఇంకా ఘనంగా పూజలు చేసి ఆ మరుసటి రోజు 12 అబద్ధాలు ఆడాడు, ఆ మరుసటి రోజు 15 అబద్ధాలు ఆడాడు, ఆ మరుసటి రోజు 30 అబద్ధాలు ఆడాడు. పూజలేమో ఎక్స్ట్రాడనరీగా పెరుగుతున్నాయి ఇక్కడ కాస్ట్. అది స్పిరిచువల్ జర్నీ కానే కాదు అకార్డింగ్ టు భగవాన్. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్. దట్స్ ద రీజన్ స్వామి చివరిలో అందరినీ అలర్ట్ చేయాలని స్వామి ఒక వీడియో ఉంటుంది, మీరు అందరూ చూస్తే ఎల్లో రోబ్లో స్వామి లాస్ట్ అండ్ ఫైనల్ చివరి రోజుల్లో ఒక దీంట్లో కీప్ మీ ఇన్ యువర్ హార్ట్. మనదంతా హార్ట్ టు హార్ట్ రిలేషన్ అని చెప్పారు. హార్ట్ టు హార్ట్ రిలేషన్ అంటే మన ఇద్దరం హృదయంతో మాట్లాడుకోవాలి, మనం పరస్పరంగా వేరే రకంగా మాట్లాడలేదు. కీప్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హార్ట్. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ స్పిరిచువాలిటీ బ్రదర్స్. అండ్ భజన్ పార్టిసిపేషన్ కానీ, స్పిరిచువాలిటీ కానీ, సేవా పార్టిసిపేషన్ కానీ, ఎంగేజింగ్ అవర్ సెల్ఫ్. నెలలో ఖచ్చితంగా ఒక సేవా యాక్టివిటీ ఎంగేజ్మెంట్, భజనలు నేర్చుకొని 100 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాతే పాడగలగడం. మూడోది, ప్రతిరోజు పడుకునే ముందు స్వామికి 2 నిమిషాలు మాట్లాడి పడుకోవడం. దట్ ఈస్ ద బెస్ట్ టైం యూ కెన్ డూ. దట్స్ ఇట్, దట్స్ వాట్ యూఆర్ లెర్నింగ్. అండ్ ఇది షేర్ చేసుకుందాం. ఏవైతే ఆచరిస్తున్నామో సాధ్యమైనంత వరకు చేయనివి ఏవి చెప్పలేదు, చేసేవే చెప్పాలి అనే ఉద్దేశంతో స్వామి ముందు చేయగలిగినవి చేసినవి, చేస్తూ ఉన్నవి చెప్పాము. సాయిరామ్.